హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో అయితే ఒక హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇంతకీ ఈ రెసిపీ ఏంటి అని ఆలోచిస్తున్నారా? అదేనండి, దీని పేరు అయితే సిర్రాకు ఎగ్ ఫ్రై. సిర్రాకు ఎగ్ ఫ్రై తయారు చేయడం కోసం అయితే ముందుగా నేనైతే ఇక్కడ సిర్రాకు తీసుకున్నాను. ఇదైతే ఒక కట్ట సిర్రాకు ముందుగానే ఒలిచి అయితే పెట్టేసుకున్నాను. సిర్రాకు అనేది ఇలా ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఫ్రై అనేది. ఇక్కడ నేను తీసుకున్న చిర్రాకు ముందు రోజు తీసుకున్నాను. ముందు రోజే తీసుకొని ఒక కట్ట చిర్రాకును అయితే ఒలిచి పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. తర్వాత రోజు అయితే చూపిస్తున్నాను ఈ రెసిపీ అనేది. ఇంకా ఫ్రెష్ గా అప్పటికప్పుడు చేసుకుంటే ఫ్రై ఇంకా చాలా బాగుంటుంది. మనం తీసుకున్న చిర్రాకుని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోండి. నేను కొంచెం పెద్ద పెద్ద కాడలుగా అయితే ఒలిచి పెట్టుకున్నాను. అందుకోసమే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాను. మొత్తము కాడలు అన్ని కలిపేశాను. కాడలు కూడా కొద్ది లేతగా ఉంటాయి కదా, అవి కూడా కలిపి కట్ చేసుకోండి. అప్పుడు టేస్టీగా ఉంటుంది. చాలా మంది కాడలు అయితే పారేస్తూ ఉంటారు. అలా కాకుండా కాడలు కూడా దీంట్లో కలిపేస్తే చాలా రుచిగా ఉంటుంది ఫ్రై అనేది. దాంట్లో కూడా చాలా పోషకాలు అయితే ఉంటాయి. మనం తీసుకున్న చిర్రాకును మొత్తం ఇలానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తర్వాత మనం కట్ చేసుకున్న చిర్రాకును మొత్తం ఒక గిన్నెలో కానీ లేక జల్లెల్లో లాంటిది కానీ తీసుకొని అందులోకి నీళ్ళని వేసి బాగా కడిగి తీసుకొని పెట్టుకోండి. చూడండి, మరీ అంత చిన్నగా కాకుండా మరీ అంత పెద్దగా కాకుండా మీడియం సైజ్ లో కట్ చేసుకున్నాను. మనం కట్ చేసుకున్న చిర్రాకును మొత్తం కడిగి ఒక పక్కన అయితే పెట్టేసుకొని తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండీ కానీ లేకపోతే ఇలా నాన్ స్టిక్ పెనం కానీ ఏదైనా కానీ పెట్టుకొని అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ అయితే వేసేసుకోండి. చిర్రాకు ఫ్రై చేయడానికి మొత్తం ఆయిల్నే వేస్తే బాగుంటుంది. ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి అయితే 2 టేబుల్ స్పూన్లు వేసాను. తర్వాత మనకు అవసరం అయితే ఆయిల్ వేసుకుంటాను. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత 2 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిరపకాయలు, తర్వాత కొద్దిగా జీలకర్ర, కొన్ని సాసవడ్లు, తర్వాత కొద్దిగా మినపప్పు, శనగపప్పు అయితే వేసి బాగా వేయించండి. కొంతమంది సిర్రాకు తాలింపుని గుడ్డు కూడా లేకుండా ఇలానే చేస్తూ ఉంటారు. జస్ట్ ఫ్రై చేసేసి అందులోకి డైరెక్ట్ కారం లేదా పల్లి పొడి వేసేసి ఫ్రై లాగా చేసేసి పెట్టేసుకొని తింటూ ఉంటారు. అలా కాకుండా ఇలా డిఫరెంట్ గా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం వేసుకున్న పోపు, ఎండుమిర్చి, వెల్లుల్లి అనేవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసి కూడా దాన్ని కూడా బాగా వేయించండి. కరివేపాకు అనేది ముందే వేస్తే మాడిపోతుంది కాబట్టి అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేస్తున్నాను. తర్వాత అన్ని మగ్గిపోతాయి. కరివేపాకుతో సహా అన్ని మగ్గిపోయిన తర్వాత మనం తీసుకున్న కట్ చేసి పెట్టుకున్న చిర్రాకునైతే కొంచెం కొంచెంగా అందులోకి అయితే వేసుకోండి. నిమ్మలకి వేసేసిన తర్వాత ఇలా చిన్న చిన్నగా అయితే కలపండి. చాలా మంది చిర్రాకు తినడానికి అయితే అసలు ఇష్టపడరు. అలాంటి వాళ్ళకి ఇలా ఎగ్ కాంబినేషన్ తో ఒక్కసారి చిర్రాకుని చేసి చూడండి. వాళ్ళైతే చాలా ఇష్టపడతారు అండ్ బాగా అయితే తింటారు. ఆల్సో పిల్లలు అయితే అసలు ఆకుకూరలు తినాలని చెప్పేసి మనం ఫోర్స్ గా కలిపి పెడుతూ ఉంటాము. అలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేసి చూడండి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఆకుకూరలు అయితే తినరు కానీ ఎగ్ అయితే బాగా తింటారు కదా పిల్లలు కూడా. ఆకుకూరలలో ఉండే పోషకాలు అందరికీ చాలా అవసరము. ఈ సిర్రాకు అయితే ఒక ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుంది అండ్ కళ్ళకు కూడా చాలా మంచిది. అనేది బాగా మగ్గేంత వరకు వేయించండి. ఇక్కడ చూడండి, ఇలా మగ్గాలి కొంచెం. ఆకు అనేది బాగా ఫ్రెష్ గా ఉంది కదా, అలాంటి ఆకు అయితే ఇలా బాగా మగ్గిపోయింది. ఇక్కడ నేనేం వాటర్ అయితే యాడ్ చేయలేదు. ముందు మనం వేసిన ఆయిల్ తోనే బాగా వేయించేసాను. తర్వాత కొంచెం ఉప్పు, తర్వాత కొంచెం పసుపునైతే యాడ్ చేసుకోండి. ఉప్పు పసుపు వేసిన తర్వాత అవి బాగా కలిసేటట్టు దాంట్లో మిక్స్ అయిపోయేటట్టు బాగా వేయించండి. అవి కూడా దాంతో పాటు కలిసి మగ్గాలి. అప్పుడే దాని టేస్ట్ అనేది దానికి చిర్రాకుని బాగా పడుతుంది. అది బాగా మగ్గేలోపు కోడిగుడ్లను అయితే పగలు కొట్టుకొని తీసుకోండి. ఇక్కడ ఒక కట్టకు నేను 3 eggs అయితే తీసుకోబోతున్నాను. ఇంకా ఎక్కువగా ఎగ్ ఇష్టపడేవారైతే 1 లేదా 2 ఎక్కువగా తీసుకొని అందులోకి అయితే వేసేసుకోండి. ఇలా స్పేస్ చేసుకొని అందులోకి మనం స్మాష్ చేసుకున్న పగలగొట్టుకున్న ఎగ్స్ అయితే వేసుకోండి. తర్వాత మనం వేసుకున్న ఎగ్ లోకి కొద్దిగా కారము లేదంటే ఉప్పు మీకు సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్ ని మొత్తం బాగా సిర్రాకులో అయితే కలిపేసి బాగా కలిపేసేయండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కలపండి, లేదంటే మాడిపోతుంది. ఇక్కడ నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. మీరు కానీ మామూలు కానీ లేదా బాండీలో కానీ చేసినట్లయితే లో ఫ్లేమ్ లో అయితే మంటను పెట్టుకొని వేయించుకోండి.
చివరి వరకు మంటను లో మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయించండి. లేదంటే గుడ్డు అనేది అడుగంటుకునే అవకాశం ఉంది కాబట్టి మాడిపోతుంది ఎక్కువగా. కాబట్టి లో ఫ్లేమ్ లో లేదా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించండి. ఇలా బాగా చిరాకు అనేది బాగా వేయిందంటే ఇలా పొడి పొడిగా అయితే అయిపోతుంది. తర్వాత ఒక సర్వింగ్ బౌల్ కానీ లేదంటే ఒక గిన్నెను కానీ తీసుకొని మనం వేయించుకున్న ఆకును అందులోకి వేసుకోండి. చూడండి ఇలా పొడి పొడిగా అయితే రావాలి. మీరు కూడా తప్పకుండా ఈ ఎగ్ చిరాకు కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. అండ్ ఆల్సో పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా ఒకసారి పెట్టి చూడండి, చాలా బాగా ఇష్టపడతారు. ఫైనల్ గా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.